Sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అంబరాన్నంటిన బక్రీద్ సంబరాలు, దర్గాలో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు. హుస్నాబాద్లో మంత్రి పొన్నం మార్నింగ్ వాక్, ప్రజలు వ్యాపారులతో మాటామంతి. వేములవాడకు పోటెత్తిన భక్తులు, తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు. బడిబాటకు నూతన సొబగులు, ఏఐ సాయంతో కొనసాగుతున్న ప్రచారం. ఇక వార్తల వివరాలు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయాన్నే సమీపంలోని ఈద్గాలు, దర్గాలకు చేరుకున్న ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే సమీపంలోని ఈద్గాలలో మత పెద్దలు, మౌల్వీలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు అంజాద్, రఫీక్, మోహిద్, ఫయాద్, హమీద్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో బక్రీద్ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. 5 ఇంగ్లాండ్ దర్గాలో నమాజ్ చేసి పేదలకు దానమిచ్చారు. చనిపోయిన పెద్దల సమాధి వద్ద వారికి ఇష్టమైన వస్తువులు, ఆహార పదార్థాలను ఉంచారు. రామగుండం సిపి శ్రీనివాస్ ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పండగలు జరుపుకోవాలని ఆయన సూచించారు. ముస్లిం సోదరులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళు కూడా పవిత్ర హృదయంతో ఈరోజు నమాజులు చేసుకుని ఏర్పాటు చేసుకుని చదువుకొని వాళ్ళు పండుగని చాలా ప్రశాంతంగా, సంతోషంగా పిల్లలతో చేసుకోవాలని వాళ్ళకి శుభాకాంక్షలు. ఇంతవరకు అన్ని మన కమిషనరేట్లో అన్ని విధాల దగ్గర అందరూ ప్రేయర్స్ చేసుకున్నారు. పోలీస్ ఫోర్స్ అంతా బందోబస్తులో ఉన్నారు, వాళ్ళందరినీ సహకరిస్తున్నారు. సో ఈరోజు వరకు అంతా మనకు పోలీసుతో మా వాళ్ళందరూ మనకు సహకరించి పండుగని చాలా ప్రశాంతంగా చేసుకోవడానికి మనకు సహకరించారు. అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఇక్కడ ఇంకా రీడింగ్ లేని కాలేజీలో చాలా పెద్ద ఎత్తున వచ్చారు. దానికోసం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో బక్రీద్ ఘనంగా జరిగింది. మండలంలోని ముస్లిం సోదరులు ఉదయాన్నే ఈద్గా వద్ద ప్రత్యేక నమాజు చేశారు. ఎస్ఐ అశోక్ ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలియజేశారు. ముస్లిం సోదరులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. ఈ యొక్క పండుగని అందరూ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మా యొక్క జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాలతోటి మేము నిన్నటి నుంచి వెళ్ళి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. ప్రజలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క బందోబస్తును మేము అందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఈద్గాలో ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే విజయ రమణారావు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు ముస్లింలు ఆయనను ఆలింగనం చేసుకుని బక్రీద్ ఆశీస్సులు తీసుకున్నారు.
రంజాన్ పండుగను పురస్కరించుకొని 70 రోజులు దాదాపు 70 రోజుల తర్వాత మరి బక్రీద్ పండుగ రావడం జరుగుతుంది. బక్రీద్ పండుగను పురస్కరించుకొని పెద్దపల్లి పట్టణ ముస్లిం కుటుంబాలకు, నియోజకవర్గ ముస్లిం కుటుంబాలకు, పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ముస్లిం కుటుంబాలందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మరి ఏదైతే ఇవాళ ఈ బక్రీద్ సందర్భంగా త్యాగానికి ప్రతీకైనటువంటి ఈ బక్రీద్ పండుగను పురస్కరించుకొని మరి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఎంతో కొంత వారు సంపాదించిన 10 రూపాయలల్లో సంవత్సరం పాటు ₹1 అన్న ఖర్చు పెట్టాలనేది మరి ఇస్లాం మత పెద్దల బోధన ప్రకారంగా మరి చాలామంది ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషకరం. మరోసారి ముస్లిం సోదరులందరికీ, సోదరిమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బక్రీద్ పండగ సందర్భాన్ని పురస్కరించుకొని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పట్టణంలోని ఈద్గాల వద్ద భద్రతను పెద్దపల్లి ఏసీపీ కృష్ణ పర్యవేక్షించారు. పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో అన్ని గ్రామాల్లోని బక్రీద్ పర్వదినాన్ని ముస్లిం మైనార్టీ సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వక్ఫ్ బోర్డు చైర్మన్కు స్థానిక ఎస్ఐ రామ్మోహన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర మైనార్టీ సోదరులకు, యావత్ దేశ మైనార్టీ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రతి సంవత్సరం కలిసికట్టుగా ఐకమత్యంతో మనం సంవత్సరాలు ఈ పండుగ మనం జరుపుకోవాలని అల్లాను ప్రార్థనిస్తూ, మన రాష్ట్రం సుఖంగా ఉండాలి, మన దేశం సుఖంగా ఉండాలి, అందరం మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ కలిసి కుటుంబంలాగా మన రాష్ట్రం, మన దేశం చేసుకుంటూ మరొకసారి యావత్ తెలంగాణ, యావత్ భారత మైనార్టీ సోదరులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాలలో బక్రీద్ వేడుకలు జరిగాయి. ముస్తాబాద్, ఆవునూర్, కొండాపూర్ ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చిన్నారులు ప్రత్యేక దుస్తులు ధరించి ఈద్గాల వద్ద సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యులు సర్వర్ పాషా, మండల కోఆప్షన్ సభ్యుడు షాదుల్ పాషా, నజీర్, జహంగీర్, అస్లాం, ముక్తార్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్లోని ఈద్గా వద్ద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముస్లిం సోదరులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ కరీం, దర్గా కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు మొహమ్మద్ తౌఫిక్ హుసేన్, కార్యదర్శి మొహమ్మద్ జమాల్ అష్రఫ్, సంయుక్త కార్యదర్శి నైముద్దీన్ పాల్గొన్నారు.
సిరిసిల్ల జిల్లాలోని చెందుర్తి మండల కేంద్రంలో బక్రీద్ వేడుకలు జరిగాయి. ఉదయమే ఈద్గా వద్దకు చేరుకున్న ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జెడ్పీటీసీ నాగం కుమార్ ఈద్గా వద్దకు చేరుకుని వారికి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట చెందుర్తి ఎంపీటీసీ పులి రేణుకా సత్యం, జోగాపూర్ ఎంపీటీసీ మ్యాకల గణేష్, నాయకులు ధర్మపురి శ్రీనివాస్, సలీం పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో ముస్లింలు బక్రీద్ జరుపుకున్నారు. ఉదయం పట్టణంలోని 2వ బైపాస్లో గల ఈద్గా వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం జమా మసీద్ ఇమాం ధార్మికో ఉపన్యాసం చేశారు. బక్రీద్ పండగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణ సీఐ వీరప్రసాద్ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ముస్లిం కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ అక్రమ్, మసీద్ అధ్యక్షులు షేక్ ఇమాం అబ్దుల్ రజాక్, సర్వర్ పాషా బషీర్ పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ చేశారు. పట్టణంలోని పలు వీధుల్లో నడుస్తూ ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పలు సమస్యలకు సంబంధించిన వినతిని మంత్రికి అందజేశారు. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని మంత్రి హామీ ఇచ్చారు. హుస్నాబాద్లో జరుగుతున్న రోడ్డు వైండింగ్, నాలాల నిర్మాణాలను పరిశీలించారు. నాలాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఇంటి ముందు కూల్చేసిన ప్రాంతాల్లో త్వరగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం షాపుల యజమానులు చిరు వ్యాపారులతో ముచ్చటించారు. వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు క్యూలలో బారులు తీరారు. తలనీరాలు సమర్పించి ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించారు. కోడెమొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ధర్మ దర్శనం, శీఘ్ర దర్శనం, కోడల క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి దాదాపుగా 2 గంటల సమయం పట్టింది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఈవో క్యూలైన్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. ఇప్పటి వరకు కేవలం మాన్యువల్గా కార్యక్రమాన్ని నిర్వహించగా ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రచారం చేసే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసిన వీడియోల సాయంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచే దిశగా ప్రచారం చేస్తున్నారు అధ్యాపకులు. ఉమ్మడి జిల్లాలోని 3 ప్రభుత్వ పాఠశాలలు ఏఐ సాయంతో ప్రచారం చేసేందుకు వేదికయ్యాయి. కరీంనగర్లోని కార్ఖానగడ్డ హైస్కూల్, చిగురుమామిడి మండలంలోని రామంచ ప్రభుత్వ పాఠశాల,
సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ మండలం వట్టెంల ప్రభుత్వ పాఠశాలల్లో ఈ తరహా ప్రచారం చేసేందుకు నిర్ణయించారు. ఇందులో కొన్ని పాఠశాలల్లో ఇప్పటికే ప్రచారం ప్రారంభం కాగా మరికొన్నింటిలో రేపో మాపో ఆరంభించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వట్టెంల ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ఇప్పటికే పలు వీడియోలు రూపొందించారు. గ్రామానికి సంబంధించిన పాఠశాల వీడియో ఏఐ టెక్నాలజీతో తయారు చేసి తల్లిదండ్రులకు చేరేలా ప్రమోషన్ చేస్తున్నారు. తల్లిదండ్రులారా ఆలోచించండి. పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య మీ పిల్లలకు కావాలా? డిజిటల్ విద్యాబోధన మరియు కంప్యూటర్ విద్య ఉచితంగా లభించాలా? అయితే చేర్పించండి మీ పిల్లల్ని మన జెడ్పీహెచ్ఎస్ వట్టెంలలో. ఉత్తమ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో క్రమశిక్షణతో కూడిన మీ పిల్లల సంపూర్ణ వికాసానికి నిలయం మన ప్రభుత్వ బడి. దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతున్న మన జెడ్పీహెచ్ఎస్ వట్టెంలలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన, కంప్యూటర్ విద్య, తరగతి గదిలో ఐఎఫ్బి టీవీలో ద్వారా డిజిటల్ విద్యాబోధన, ఆటల్లో ప్రత్యేక శిక్షణ, రుచికరమైన మధ్యాహ్నం భోజనం. ప్రతి విద్యార్థికి ఉచిత పుస్తకాలు మరియు 2 జతల యూనిఫామ్లు ప్రభుత్వం ద్వారా అందించబడును. మన పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 3 నుండి 19 వరకు విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించేందుకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, నోట్ పుస్తకాలు, డిజిటల్ తరగతులు వంటి వాటి వివరాలను తెలియజేస్తూ బ్యాక్గ్రౌండ్లో పాఠశాల పేరు, తరగతి గదులు, ఇతర కార్యక్రమాల వీడియోలు పొందుపరిచిన ఏఐ వీడియోలు రూపొందిస్తున్నారు. తమ పాఠశాలల్లో విద్యార్థుల కోసం కల్పించిన వసతులను వివరిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తల్లిదండ్రులారా ఆలోచించండి. పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య మీ పిల్లలకు కావాలా? డిజిటల్ విద్యాబోధన మరియు కంప్యూటర్ విద్య ఉచితంగా లభించాలా? అయితే చేర్పించండి మీ పిల్లల్ని మన జెడ్పీహెచ్ఎస్ వట్టెంలలో. ఉత్తమ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో క్రమశిక్షణతో కూడిన మీ పిల్లల సంపూర్ణ వికాసానికి నిలయం మన ప్రభుత్వ బడి. దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతున్న మన జెడ్పీహెచ్ఎస్ వట్టెంలలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన, కంప్యూటర్ విద్య, తరగతి గదిలో ఐఎఫ్బి టీవీలో ద్వారా డిజిటల్ విద్యాబోధన, ఆటల్లో ప్రత్యేక శిక్షణ, రుచికరమైన మధ్యాహ్నం భోజనం. ప్రతి విద్యార్థికి ఉచిత పుస్తకాలు మరియు 2 జతల యూనిఫామ్లు ప్రభుత్వం ద్వారా అందించబడును. మన పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ గ్రామీణ మండలం వట్టెంల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సూర్యనారాయణ వినూత్నంగా ఆలోచించారు. ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో వీడియోను రూపొందించారు. వట్టెంల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా సూర్యనారాయణ 2018లో బాధ్యతలు చేపట్టారు. ఆయన వచ్చే సమయంలో పాఠశాలలో 23 మంది విద్యార్థులు ఉండేవారు. పిల్లల సంఖ్య పెంచాలన్న లక్ష్యంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులతో పలు సమావేశాలు నిర్వహించారు. తెలుగు మాధ్యమం మాత్రమే ఉన్న ఈ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధనకు శ్రీకారం చుట్టారు. దీంతో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూ చివరికి 72కు చేరింది. వీరి సంఖ్య మరింత పెంచే ఉద్దేశంతో ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో వీడియోను రూపొందించి వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలలో పోస్టు చేయగా స్థానికులను బాగా ఆకట్టుకుంది. పిల్లల్ని బడిలో చేర్పించడం కోసము బడిబాట కార్యక్రమంలో భాగంగా ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో ఏఐ టెక్నాలజీ ఉపయోగించేసి ఒక వీడియోను రూపొందించడం జరిగింది. ఇది గత నెల 26వ తేదీన విడుదల చేయడం జరిగింది. ఈ వీడియో ద్వారా పిల్లల్లో మరియు పేరెంట్స్లో ఒక రకమైనటువంటి ఉత్సాహము, తర్వాత అట్రాక్ట్ అనేది ఏర్పడింది. దీని ద్వారా అంటే టెక్నాలజీ ఉపయోగిస్తూ పిల్లల్ని బడికి వచ్చేటట్లుగా చేయడం కోసము మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా బడిలో కూడా కంప్యూటర్ టెక్నాలజీ ఉపయోగించేసి కంప్యూటర్ ల్యాబ్ను రూపొందించడం జరిగింది. పిల్లలకి కంప్యూటర్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాము. డిజిటల్ టీవీలు కూడా ప్రభుత్వం ద్వారా సమకూర్చుకోవడం జరిగింది. మొత్తానికి కొత్తగా వస్తున్నటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తూ డిజిటల్ రూపంలో కూడా పిల్లలకి చదువు అందిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వాళ్ళకి చదువు అందించడం జరుగుతుంది. ప్రైవేట్ పాఠశాలలకి ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు చాలా బాగా చదువు చెప్తున్నారు అన్నది వాయిస్ని
పేరెంట్స్లోకి తీసుకోవడం కోసము మేము చాలా కష్టపడుతున్నాం. మా సార్లందరూ కూడా చాలా బాగా కష్టపడుతున్నారు. టోటల్గా నాతో పాటుగా 8 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రతి సబ్జెక్ట్ ఒక టీచర్ ఉన్నారు. పిల్లలకు సబ్జెక్టు పరంగా ఏ విధమైనటువంటి కొరత లేకుండా చూసుకోవడం జరుగుతుంది. నూతన ఒరవడితో ప్రచారం చేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మా పాఠశాలలో 40 మంది పిల్లలు విద్యార్థులు విద్యను అభ్యసించడం జరుగుతున్నది. ముఖ్యంగా ప్రైవేట్ స్కూలు వెళ్ళేటువంటి విద్యార్థులను వారి యొక్క వివరాలను సేకరణ చేసి మా పాఠశాలకు రప్పించే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం. అందుకై పేరెంట్స్ యొక్క తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క ఫోన్ నంబర్లు తీసుకొని మా పాఠశాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి తెలియజేయడం జరుగుతున్నది వాళ్ళకి ఫోన్ చేసి. అలాగే గతంలో మేము మాకు సంబంధించి మా పిల్లలకు సంబంధించి పేరెంట్స్ అందరి నంబర్లన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో ఏర్పాటు చేసి బల్లో చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి దానిలో ఎప్పటికప్పటికి ఈ బాలసభ అయితేనేమి, ప్రయోగాలు అయితేనేమి వాటిలో పంపించడం జరుగుతున్నది. పిల్లలు మరియు తల్లిదండ్రులు కూడా ఆసక్తిగా వాటిని తిలకిస్తూ మాకు ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతున్నది. తల్లిదండ్రులు అలాగే ప్రజాప్రతినిధులు కూడా ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతున్నది. ఈసారి ఈ అకాడమిక్ ఇయర్ అంటే 2024-25కి సంబంధించి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నాం. హైదరాబాద్లోని మియాపూర్లో జరిగిన గిరిజన బాలిక అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరాస్తాలో గిరిజన సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకు తెరువు కోసం వలసపోయిన కుటుంబానికి అన్యాయం జరిగిందని వాపోయారు. ఇలాంటి ఘటనల్లో అగ్రవర్ణాల కుటుంబాలకు సత్వర న్యాయం లభిస్తుందని, బాధితురాలు గిరిజన బాలిక అయిన కారణంగానే జాప్యం జరుగుతుందని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గుగులోతు తిరుపతి నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు సత్యం నాయక్, రైనా నాయక్, ఎస్ఎఫ్ఐ రాజు పాల్గొన్నారు. మరి ఆ రోజు శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో దుకాణానికి వెళ్ళినటువంటి ఆ బాలికను మరి అదే రోజు దుండగలు మరి ఆమెను పట్టుకొని చిత్రహింసలు పెట్టి మరి ఆమెను అత్యాచారం చేసి ఆ తర్వాత మరి ఒక తొట్టెలో మరి ఆమె అత్యాచారం చేసిన తర్వాత ఆ బాలికను మరి రాక్షసికంగా మరి ఆ బాలికను ఆ రోజు దహనం చేసినటువంటి ఈ దుండగలను మరి దాదాపు 3 రోజులు గడుస్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన బాలికలంటే చీమ కుట్టినట్టు కూడా లేదని ఈ విధంగా మేము హెచ్చరిస్తూ మరి పోలీసులు దయచేసి మరి ఈ రోజుల్లో రెడ్డి సామాజిక వర్గం కానీ మరి రావు సామాజిక వర్గం కానీ వారి పిల్లలకైతే 24 గంటలలో మీరు బాధితులను పట్టుకొని మరి వారికి శిక్షిస్తారు. మరి మా బాలికలంటే మీకు అంత చిన్న చూపా అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము గిరిజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మన ఊరు మన జ్యోతి మన ఉద్యోగుల ఆత్మీయ సన్మాన మహోత్సవానికి సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు లింగమల్ల శంకర్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 30న నిమ్మనపల్లి గ్రామంలో సమాజ నిర్మాణం, మహనీయుల ఆశయ సాధన, లోకహితం కోసం మన ఊరు మన జ్యోతి మన ఉద్యోగుల ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. సమస్త ఉద్యోగులు ఈ ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు లింగమల్ల శంకర్, నేషనల్ కమిటీ నాయకురాలు వేముల జ్యోతి, జోనల్ అధ్యక్షులు రాజన్న పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, మరి చదువుకున్న విద్యార్థులు, ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా దీనికి అటెండ్ కావాలని కోరుకుంటున్నాం. ఆ విలేజ్లో ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ సమీకరణ చెంది ఆ ఉద్యోగుల సహాయంతో
మా ఆల్ ఎంప్లాయ్ వాళ్ళ యొక్క సహాయంతో అందరూ ఒక మార్గంలో క్రోడీకరించుకొని మన ఊరి యొక్క అభివృద్ధి కోసము చదువుకున్న పిల్లలకి నైతిక విలువలు మరిలో వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని అభివృద్ధిపరిచి మన సమాజాన్ని ముందుకు నడిపించాలి. సమాజాన్ని ముందుకు నడపడం ద్వారా మనము ఈ సమాజంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులని మనం తయారు చేయగలగాలి. ఇలా ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి యువత కానీ, పెద్దలు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు మరియు వైజ్ఞానిక ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు గ్రామంలో వెనుకబడిన తరాన్ని మనం ముందుకు తీసుకొచ్చి వారి యొక్క ఆలోచన విధానాన్ని పెంపొందించి మెరుగైన సమాజాన్ని ఏర్పరచుకోవడం కోసము ఈ ప్రోగ్రాం ప్రధానంగా మన ఊరు, మన జ్యోతి, మన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆ సంస్థ నిమ్మనపల్లి గ్రామ ఉద్యోగులు వచ్చేసి సకాలంలో గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నామన్నమాట. ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ఏం చేసినా కానీ సమాజ హితం కోసం, మహనీయుల ఆశయ సాధన కోసం, లోకహితం కోసం చేస్తూ ఉంది. మరి వృత్తిరీత్యా విభిన్న ప్రాంతాల లోపల స్థిరపడినటువంటి ఉద్యోగులందరూ కూడా మరి పుట్టిన ఊరు కోసము, మన బంధుజనాల ఆత్మీయ కోసము, మన గ్రామ అభివృద్ధి కోసము, మన వారి కోసము మరొక్కసారి మీరందరూ కూడా మరి సొంత గ్రామమైనటువంటి నిమ్మనపల్లికి రావాల్సిందిగా ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నామన్నమాట. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 1988-89లో 10వ తరగతి పూర్తి చేసుకున్న పలువురు విద్యార్థులు హాజరయ్యారు. ముందుగా సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం అకాల మరణం చెందిన తోటి స్నేహితుల ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులతో పాటు అటెండర్ను సైతం శాలువాలతో సత్కరించారు. లచ్చయ్య మా విద్యార్థులకు కానీ మరి మా గురువులకు కూడా వారు సేవలు అందించారు. మరి బెల్లు కొట్టి మరి సార్లకు నీళ్ళు అందించి మరి వారు ఏం చెప్పినా కూడా చిన్న విషయాన్ని కూడా నొచ్చుకోకుండా మరి వారిని విసిగించకుండా వారి సేవలు అందించినందుకు లచ్చయ్య గారిని కూడా ఈరోజు సన్మానించడం జరిగింది. మరి వారికి మా కృతభక్తిగా కొంత ద్రవ్య రూపాన్ని కూడా వారికి సహకారం చేయడం జరిగింది. మరి ఆ సహకారాన్ని వారు కూడా ఒప్పుకున్నందుకు వారికి కూడా మా అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. 52 మందిలో నుంచి చాలామంది మంచి స్థాయిలలో వివిధ దేశాలలో ఉద్యోగాలలో స్థిరపడి ఉన్నారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడి ఉన్నాము. ఇంకా కొంతమంది సొంతంగా కుల వృత్తులను చేసుకుంటూ ఇంకా వివిధ వ్యాపార రంగాలలో స్థిరపడి వారితో పాటు ఇంకో 10 మందికి ఉపాధి కల్పిస్తూ మరి మంచి సమాజ సేవా కార్యక్రమాలలో స్థిరపడ్డారు. చాలామంది మాలో నుంచి ఒక 5-6 సర్పంచులుగా, ఎంపీటీసీలుగా ప్రజాసేవ రాజకీయ క్షేత్రంలో కూడా సేవలు అందించి మరి ప్రజాసేవ కార్యక్రమాలను కూడా విజయవంతంగా నిర్వహించినాము. మరి చాలా సంవత్సరాల తర్వాత సుమారుగా 3.5 దశాబ్దాల తర్వాత మేమందరము కలిసి మళ్ళీ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం అనేటువంటిది మా అందరికీ ఆనందదాయకంగాను మా రాబోయే తరాలకు స్ఫూర్తివంతంగా కూడా ఉందని భావిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేశారు. 2014-15 ఏడాదిలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పలువురు విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 10 ఏళ్ల తర్వాత తమ స్నేహితులను కలుసుకున్న పూర్వ మిత్రులు వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అప్పటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఉమామహేష్, లచ్చిరెడ్డి, లక్ష్మీనారాయణ, ప్రతాప్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ కటక మల్లేశం పూర్వ విద్యార్థులు ఉన్నారు.
పెద్దపల్లి జిల్లా కాలో శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని శ్రీ హనుమాన్ భక్త మార్కండయ్య ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు పద్మశాలి కులస్తులు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గణపతి పూజ, స్వస్తి పుణ్యవచనం, నవగ్రహారాధన, రుద్రహోమం, అభిషేకాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో వేద పండితుల మంత్రోత్సవాల మధ్య శివపార్వతుల కళ్యాణం జరిపించారు. సాయంత్రం ఉత్సవమూర్తులతో గ్రామంలో శోభయాత్ర నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే విజయరమణారావు, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, ఎంపీపీ నూనేటి సంపత్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అతిథులను కమిటీ ఆధ్వర్యంలో శాలువాలతో సన్మానించారు. ఈ వేడుకల్లో సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేవస్థాన ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు దేవాలయాన్ని సందర్శించుకోవడం జరిగింది. మన శివుని దయ వలన, పార్వతీ పరమేశ్వరుని కృప వలన పద్మశాలి కులస్తులతో పాటు శ్రీరాంపూర్ గ్రామ మండల ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇవాళ సోమవారం కాకతీయులం అంటే తిథి జనరల్ రోజు కాదు అది, కానీ ఇవాళ శివుని రోజు అంటే సోమవారం రోజు కూడా కలవడం చాలా సంతోషకరం. మంచి వర్షాలు కురిసి రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి పార్వతీ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.